అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. తనపై నమ్మకంతో కడప ఎస్పీగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చెందినవాడిని. మా తల్లిదండ్రులు సుబ్బయ్య, సావిత్రమ్మ. వారికి నేను 4వ సంతానం. నేను 2010 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. అందులో భాగంగా 2014 నుంచి 17 వరకు కడప జిల్లా కడప టౌన్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 10 నెలల పాటు. ఈరోజు కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి జిల్లా ఎస్పీ వరకు అందరి యొక్క భాగస్వామ్యంతో లాండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కృషి చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా మహిళలు, చిన్నపిల్లలు, అమ్మాయిలు వీరి విషయంలో జరిగే నేరాల పట్ల చాలా జాగరూకతతో ఉంటాము. అదేవిధంగా ఆ నేరాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడంలో ఎలాంటి సంకోచానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచి జిల్లా ఎస్పీగా నన్ను పోస్ట్ చేసినందుకు. వారి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని పోలీసింగ్కి అనుసంధానం చేయడం అనే ఆలోచన. హైదరాబాద్ కు చెందిన బలు రమేష్ మిస్సింగ్